2 3 3 వచనాలండి. అట్లని రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఎలాగూ దానిలో జీవించు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి ఆ మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా. బాప్తిస్మం అనేది ఏంటంట? ఆయన మరణములోనికి పాలు పుచ్చుకోవడం అంట. అంటే యేసుప్రభువారు మన కోసం చనిపోయాడు కాబట్టి ఇప్పుడు యేసుప్రభువారి కోసం మనం ఏమవ్వాలా? మనం చచ్చిపోవాలా? అదనమాట. మన కొరకు యేసుప్రభువారు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం యేసుప్రభువారి కోసం చచ్చిపోవడం అంటే ఇప్పుడు చచ్చిపోవడమా? ఏ చావిది? శరీరం చనిపోతుంది, ఆత్మ బ్రతుకుతుంది అనమాట. అందుకనే యేసుప్రభువారిని నమ్మిన తర్వాత మనలో శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన పద్ధతులు అన్నీ మారిపోతాయి అన్నమాట. అంతేనా? శరీరంలో ఏమున్నాయి? శరీరంలో ఏమనంట? సరే మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎవరితో కలిసట? వారితో కలిసి, అంటే లోకములో దేవుణ్ణి ఎరగిన వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. సరే, మనలో ఏ కోరికలు ఉన్నాయట? శరీరము, మనసు. శరీరానికి కోరికలు ఉన్నాయట, మనసుకి కోరికలు ఉన్నాయట కదా. అందుకనే మనలో 3 భాగములుగా విడదీశాం. దేవుడు ఎలాగైతే 3 భాగములుగా ఉన్నాడో, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడో, మనలో కూడానంట 3 ఉన్నాయంట. ఏంటంటే శరీరము, ప్రాణము, ఆత్మ కదా. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 ఉంటేనే మనిషి అయ్యాడు. ఈ 3లో ఏది లేకపోయినా మనిషి కాదు. అవునా? పశువు ఉంది, దాని శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ లేదు. అందుకని దాన్ని ఏమన్నాం? జంతువు. ఇప్పుడు ఆత్మ ఉండి శరీరము లేకుండా, ప్రాణము లేకుండా ఉందనుకో, అదేమో ఆత్మ, అంటే దయ్యం. అదే, దయ్యాలకి ఏమి లేవు, శరీరం లేదు, ఆత్మే ఉంది. ఒక గాలి రూపంలో వచ్చి పడుతుంది అనమాట. దయ్యం పట్టింది మనిషిలా పడతాడా? ఒక గాలిలాగా వచ్చి పడుతుంది. అంటే గాలి పడిందిరా, గాలి పెట్టిందంట చూడరా. దయ్యం అనేది అది ఒక ఆత్మ, అంటే దేవుడు ఆత్మే, దయ్యాలు ఆత్మలే. మరి అక్కడి నుంచి వచ్చినాయి కదా ఆత్మలు కూడా కదా. ఇది ఆత్మ కాబట్టి అవి ఆత్మలు, అవి మనిషిలాగా ఉండవు. మూడవదిగా ప్రాణము ఉండి, అంటే శరీరము ఉండి ప్రాణము ఆత్మ లేదనుకో, శరీరం ఒక్కటే ఉంది, దానికి ప్రాణము లేదు, ఆత్మ లేదు. ఈ 2 లేకపోతే శరీరం ఏమైంది? మృతమైనది, చచ్చిపోయింది. అందుకనే ఎవరైనా పోయారనుకో, అమ్మ చచ్చిపోయాడమ్మా అంటారు. శవం ఇక్కడే ఉంది, మనిషి ఆకారం మనిషి ఇక్కడే ఉన్నాడు కదా, కానీ దాంట్లో ఏమి లేదు, జీవము లేదు, అందుకే చచ్చిపోయాడు అంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు మనలో శరీరము, ప్రాణము, ఆత్మ, అంటే ఈ మళ్ళీ 3 విడదీశారు. మళ్ళీ శరీరం అంటేనంట రక్తము, చర్మము, ఎముకలు, ఈ 3 ఉంటాయట. శరీరంలో ఏమున్నాయి? పై చర్మము, మాంసము, ఎముకలు, ఈ 3 అట. ప్రాణములో 3 ఉన్నాయంట. ప్రాణం అనగా రక్తమే మన ప్రాణం. అదే, ప్రాణంలో రక్తము, స్వచిత్తము, భావోద్రేకము ఉంటుందట. ప్రాణములో ఏముంటుందంటే రక్తం ఉంటుంది, స్వచిత్తం, నా ఇష్టం అంటారు కదా. అందుకే చాలా అంటారు కదా, కొంత రక్త బిగురు మీద ఉన్నారండి, రక్తం తగ్గితే అప్పుడు తెలుస్తుంది అంటారు చూసా. రక్త బిగురు మీద ఉన్న వాళ్ళు అందరూ ఎలాగుంటారు? ఎవరి మాట వినరు, వాళ్ళు ఏదంటే అదే చేస్తాను అంటారు కదా. రక్తముకి ఏముందంటే రక్తంలో ప్రాణం ఉందట. రెండోది స్వచిత్తం, నా ఇష్టం అంటారట. భావోద్రేకం అంటే కోపం ఎక్కువ ఉంటుందట వీళ్ళకి కదా. ప్రాణం ఉన్న వాళ్ళందరికీ ఏముంటుంది? కోపం ఎక్కువ వీళ్ళకి, ఇదట. మరి ఇప్పుడు ఆత్మలో ఏముంది? దైవారాధన, దేవుని చిత్తము, మనస్సాక్షి, ఈ 3 ఉంటాయట. హృదయములోనంట, ఆత్మలోనంట ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలి అనేది ఉంటుందట. రెండవది
దైవ చిత్తానుసారంగా జీవించాలనుకుంటారట. మూడవది మనస్సాక్షి. అందుకని మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి ఏం చెప్తుంది? నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, మన మనస్సాక్షి చెప్తూ ఉంటుందట. ఇది కాబట్టి ఇప్పుడు శరీరంలో ఏమున్నాయి? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు ఉన్నాయంట. అందుకని శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. శరీరానికి ఉండే కోరికలు ఏంటి? నేత్రాశ. శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయట. ఒకటి తినడం అంట, తాగడం అంట, ఇంకా శరీరం. మీకేం తెలియదు అన్నట్టున్నారండి. ఇటు శరీరానికి తిండే పెడుతున్నారా, దాన్ని తాగడమే పోతున్నారా, ఇంకేం వేస్తున్నారు? నచ్చిన బట్టలు కూడా ఎలా ఉండాలా? మ్యాచింగ్ అండి. నేను నల్లగా ఉన్నానంటే నల్లోళ్ళకి మ్యాచింగ్ అయిన బట్టలు ఉండాల, తెల్లోళ్ళకి రంగును బట్టే కదా బట్టలు వేస్తున్నాం. అక్కడ తాగుతున్నామా? ఆ బట్టకు తగ్గ మ్యాచింగ్ మళ్ళీ. అంటే ఎందుకు ఇవన్నీ? శరీరం ఎలా ఉండాలంటది? నేను అందరికీ అందంగా కనిపించాల. శరీరం ఏమంటదట? నేను అందరికంటే అందంగా కనిపించాల. అందంగా కనిపిస్తే అప్పుడు అందరూ నన్నే చూస్తారు. అది ఇప్పుడు అదే కదా. అందానికి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా? ఎందుకు అందంగా తయారవుతున్నారు అంటేనట, అందరూ నన్ను చూడాలా. అది యేసుప్రభువు వారు నమ్ముకున్న తర్వాత ఎలాగుంటాం? బాబోయ్ నన్ను ఎవ్వరూ చూడకూడదు, నన్ను ఎవ్వరూ చూడకుండా ఉండాలంటే ఎలాగుండాలా? ఇలాగుండాలట. ఎలాగుండాలో చెప్తున్నా సరే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24, 25 వచనాలు, క్షమించండి 23, 24 వచనాలు. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాడు. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. ఏమక్కర్లేదట మనకి? ఎక్కువ సౌందర్యం అక్కర్లేదట. ఎందుకు అక్కర్లేదు? అది అనవసరమా? అలాగైతే మరి మీరు అందరూ ఎందుకు అందంగా తయారవుతున్నారు? ఈ మధ్యన మా ఓళ్ళు తెగ్గ అందం రాసేస్తున్నారు, అరగదీసి రాస్తున్నారు. నిన్న పెద్ద చర్చ జరిగిందన్నమాట మాకు ఆరాధన అయిపోయిన తర్వాత. మా దినేష్ మా వికాస్ మీద పడి అంకులు మా వికాస్ అనే ఏమేమి వాడుతున్నాడో చూపిస్తాను, పెద్ద సంచే ఉందన్నాడు. తీసుకొచ్చాడు సంచి, తీసుకొచ్చి సామాన్లన్నీ వంపి ఆయన చెప్పాడు, ఒరే నేను దీనికి కొన్నాను రా, దానికి కొనలేదు, దీనికి కొన్నాను రా. ఆయన అంటే ఉరగా నువ్వు ఎందుకు కొన్నావు నాకు తెలిసి, నేను వాడినుండే అని పెట్టాడు. సరే అక్కడతో ఒరే ఎన్ని తక్కువేరు అన్నాడు. అవి తక్కువ, నువ్వు లెక్క ఎడతాను కాలిక్యులేటర్ తీసుకుని ఒక్కొక్క దాని మీద దాని రేట్ ఎంతుందో కొట్టాడు. అంకులు ఎన్ని వేల రూపాయల సరుకు ఉందో చూసావా? ఆడపిల్లలాగా ఇన్ని వేలు సరుకు ఎట్టుకొని తిరుగుతున్నాడు. ఓరు గొడవ అదా విక్కి లేదు అంకులు. అప్పుడు మళ్ళీ అన్నాడు, ఇది ఎన్ని నెలలకు వస్తుంది? ఒరే నేను 3 నెలలు వాడతాను రాదని అన్నాడు. పోలే విక్కి దీని నెలకు 1000 రూపాయలే ఖర్చు పెడుతున్నాడంట, 3 నెలలు వాడుతున్నాడు కదంటే. చూడండి అంకులు ఎన్ని వాడుతున్నాడు. ఎందుకు ఇవన్నీ? అందరు కనిపించాలి కదా. మళ్ళీ ఎవరు చూడాలా? మన అందం మనకు కావాలా లేకపోతే ఇతరులు మళ్ళీ చూడాలా? మనకు ఉంటే సరిపోతే ఇంక ఇతరులకి ఎందుకు చూపిస్తామండి? కానీ ఇతరులు మళ్ళీ చూడాలా. అది మన జబ్బంతా ఏంటంటే నన్ను ఎవరు చూస్తలేదు కాబట్టి నన్ను చూడాలంటే నేను తయారవ్వాలా. ఇది దేనికి కోరింది? శరీరం అంట. శరీరం ఎప్పుడు కూడా ఇది ఎలా కోరుతుందంటే తనకి లోకానికి కనిపించబడాలా. అందుకన్నాడు సుందరమైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యము ఇంక అక్కర్లేదు. మనకి ఎంత అందం కావాలో అంత అందం దేవుడు ఎప్పుడు ఇచ్చేసాడట? మనం పుట్టినప్పుడే ఇచ్చేసాడట. ఇంకా ఆ అందం చాలట, మళ్ళీ ఇంక వేరే అందం మరి అందం అని అనేవారు. ఎవరైనా పాపం సిస్టర్ గారు చెవులోని ముక్కులోని ఆ మెళ్ళలోని బంగారం అవన్నీ వేసుకుని వస్తే అమ్మ గంగిరెద్దులా తయారయ్యేవనివాడు ఆయన.
గంగిరెద్దులా తయారైమంట. ఎద్దుకి ఏమి లేదు, అందం లేదు. దానికి ఏమున్నాయి, కొమ్ములు చెవులు అయ్యే ఎడుతాయి కదా, అది ఇంకేం అందంగా ఉంటుంది. అందుకని ఆ గంగిరెడ్లోడు దాన్ని ఎలా తయారు చేస్తాడు, దాని మీద గుడ్డలేసి దానికి మెడలో ఆ తలెంటుకలు కట్టి ఆడ గంటలెట్టి దాని కొమ్ములకు అది కట్టి ఇది కట్టి మొత్తం ఎద్దుని ఎలా తయారు చేస్తాడంటే ఎంత అందంగా తయారు చేస్తాడు. ఎందుకది అలాగ అందంగా లేకపోతే ఎవరు డబ్బులు ఇవ్వడు కదా. ఆడన్ని ఎందుకు అలా తయారు చేస్తాడంటే అంత అందంగా. అలాగైతేనే కానీ ఎవరికి డబ్బులు ఇవ్వరు, బట్టలు ఇవ్వరు. అదట. ఇప్పుడు మనకెందుకు, డ్రామాలు వేసే వాళ్ళకి కావాలా, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి. ఆడు యాసాలు ఎందుకు వేస్తాడంటే మనుషులు చూడడానికి వేస్తాడు. మనం ఎందుకు వేస్తున్నాం, మనకి ఆ పని కాదు కదా. అర్థమైందా? అందుకనే దేవుని బిడ్డలట చాలా సింపుల్గా ఉంటారట. అందుకనే మనం డబ్బులకి, బంగారాలకి, లోకంలో ఉన్న వాటికి మనం డబ్బులు ఖర్చు పెట్టమంట. ఎందుకు ఖర్చు పెట్టం, అది వ్యర్థం, అది వ్యర్థం అన్నమాట, అది అవసరం లేదన్నమాట. అందుకని మన డబ్బుని దేనికి ఖర్చు పెడతాం, మనం తినడానికి ఖర్చు పెడతాం, మన అవసరాలకు ఖర్చు పెడతాం. ఇక మిగిలింది ఏమైనా ఉంటే దేవుని సేవకు వాడతాం, అంతే. ఇంకంతగా తప్ప మన డబ్బులు మన సొంతగా దేనికి ఉపయోగించం, చేయకూడదు. నీకు దేవుడు డబ్బులు ఎందుకు ఇచ్చాడట, ఈ డబ్బులు ఎవరిచ్చారు, దేవుడు ఇచ్చాడా మనమా, ఆయన ఇచ్చాడట. అందుకని మనం చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాడంట, మన డబ్బు గురించి కూడా లెక్క అడుగుతాడట. నీకు ఇంత డబ్బు ఇచ్చాను కదా, ఈ డబ్బును దేని కొరకు వాడేవు అని అడుగుతాడట. నువ్వు దేని కొరకు వాడేవు దానికి లెక్క చెప్పాలట కదా. దేవుడికి మనం లెక్క చెప్పాలి కదా. నేను చెప్పాను కదా మీకు, దేవుడికి 3 విషయాల్లో లెక్క చెప్పాలట. ఒకటి మన కాలం, ఎంత కాలమైతే భూమి మీద బ్రతుకుతామో అంత కాలాన్ని లెక్క కట్టి దేవుడు అడుగుతాడట. ఇన్ని సంవత్సరాలు నువ్వు భూమి మీద బ్రతుకావు, ఏం చేసావు అని అడుగుతాడట. ఒకటి. 2, నీ బలం, నీ శక్తి గురించి అడుగుతాడట. నేను ఇచ్చిన శరీరాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగించావు. ఈ బలం దేవుడిదట కదా. బలం ఎవరిదండి ఎస్ఐ గారు, దేవుడిదేనా? మీకు దావీదు కీర్తనలు అంటారు కదా, బలము నాదని 1 మారు చెప్పాను, 2 మార్లు చెప్పాడట. సరే ఒకసారి చూపిస్తాను మరలా మీకు కీర్తన. ఈ బలము ఎవరిది అంటేనట దేవుడిదట, మంద కాదు. కీర్తన 62వ అధ్యాయము 11 వచ్చినవండి. 62:11. బలము తనదని 1 మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. చూసావా, బలం ఎవరిదట, అది. అందుకనే బలాన్ని దేవుడు లెక్క అడుగుతాడట. నీ బలం దేనికి ఉపయోగించావు, నువ్వు బ్రతకడం కొరకు ఉపయోగించావా, లోకములో నువ్వు దేని కొరకు ఉపయోగించావు. ఆ బలం నాది, నువ్వు అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టే అధికారం నీకు లేదు, నాది కాబట్టి. 2. 3, మనకిచ్చిన ధనము, ఈ డబ్బు దేవుడు మనకిచ్చాడు, ఆ డబ్బును లెక్క అడుగుతాడు. నువ్వు దేని కొరకు వాడావు. అందుకనే మనం ఆ డబ్బుని, దేవుడు మనకిచ్చిన డబ్బును దేని కొరకు వాడతాం, మనం తినడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి. 3, ఆయన పని చేయడానికి. అంతకు మించి మన ధనాన్ని దేనికి వాడినా ఆయన లెక్క అడుగుతాడట. ఈ డబ్బు నేను దానికి ఇవ్వలేదు, నేను దీనికి ఇచ్చాను, అంతే కదా. మన పిల్లలకు మనం ఏదైనా ఇచ్చామనుకో, అలా వేరే దాన్ని ఖర్చు పెట్టారనుకో, మనం ఏమంటాం. ఒకసారి నేను కుమారి సిస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే మా మోహన్ గడి మీద గొడవ అనమాట. ఏరా ఏం చేసా అన్న, చూడండి అన్న, మీరే చెప్పండి అన్న అన్నారు. ఏటమ్మా అన్న, అన్న వీడికి 500 ఇచ్చాను, ఒక కాయగూరలో టిఫిన్ ఇది తీసిరారా అన్నాను. ఈడట దారిలోనంట ఎవరు అడుక్కున్నారు కనబడితే 200 ఇచ్చేసి వచ్చాడన్న ఈడట. నేను చెప్పుని తేలేదు, ఆడు అడుక్కుంటున్నాడని 200 ఇచ్చేసాడు. ఈ డబ్బులా, నేనేం చెప్పాను, ఈడెందుకు ఇచ్చాడు, అంతే కదా. వాళ్ళ అమ్మేం చెప్పింది, ఈడేం చేశాడు. ఈడంటాడు, ఆడు చూడబోతున్న జాలి వేసింది అంకులు, పోప మందికి ఇచ్చేసాను. జాలి ఎత్తే నీ డబ్బులు ఇవ్వాలా, అంతేనా? జాలి ఎత్తే ఎవరి డబ్బులు ఇవ్వాలా,
ఒరే మీ అమ్మ డబ్బులు కదరా నువ్వెలాగిచ్చేసావురంటే, పోన్లే మా అమ్మతో చెప్దాంలే అనుకున్నాను అంకులు. మరి మా అమ్మ ఇక్కడ రాగానే గొడవాడుతుందంటే, అదేటన్నా ఇస్తే ఒక 20 రూపాయలు ఇమ్మను, ఒక 50 రూపాయలు ఇచ్చాడు. నేను ఏమన్నాను, 200 ఇచ్చేస్తాడు వీడు. ఆ 200 ఉంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేద్దాను కదా బండి మీద. అంతే కదా, డబ్బు విలువ ఎవరు తెలుస్తుంది? అలా తెలుస్తుంది, కష్టపడిన వాళ్ళు తెలుస్తుంది, ఖర్చు పెట్టే వాళ్ళకి ఏం తెలుస్తుందండి దాని విలువ? తెలియదు కదా. అదన్నమాట సరే. అందుకనే మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటే ఖచ్చితంగా లెక్క అడుగుతాం. అలాగే దేవుడు కూడానంట మనం డబ్బుకి లెక్క అడుగుతాడట. నేను ఇంత డబ్బు నీకు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు, దేని కొరకు వాడు? అనవసరమైన ఖర్చులు పెట్టకూడదట దేవుడి బిడ్డలో, అవునా? మనం అనవసరమైన ఖర్చులు పెట్టామంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాడట, అది అవసరమా నీకు, ఇది అవసరమా నీకు, నువ్వెందుకు ఇలాగ వాడేవు, ఇలా దీనికి వాడకూడదు కదా, వాడకూడదు దాన్ని ఎందుకు వాడుతున్నావు నువ్వు అని దేవుడు అడుగుతాడట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలో. కాబట్టి శరీరం ఎప్పుడు కూడా ఇది కోరుకునేది, ఎన్నో రకాలైన ఆశలు ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఇవి మనలో చచ్చిపోవాలా? ఇదేనా? మీ తల్ల చూస్తూ ఉంటే ఒకప్పుడు మా ఓళ్ళు అయితే ఏం చేసేవారు తెలుసా, నువ్వు బాప్తీసం ఇవ్వాలంటే ముందు గుండ్లా కొట్టించి రారనేవారు. ఇలాంటి తలలు ఉంటే మమ్మల్ని ఏం చేసేవారు తెలుసా, పడుకున్నప్పుడు కత్తిరి తీసుకొచ్చి కట్ చేసి పోయేవాడు ఆయన. మేము పడుకున్నప్పుడు కొంచెం కానీ ఏమన్నా పెంచి ఉంచామనుకో, సరిగ్గా కత్తిరి తీసుకొచ్చి కట్ చేసి పోయాడు. ఆయన ఎంతలో ఉండాలో కూడా అంతలో కట్ చేసి పోయాడు అనమాట. పొద్దుట్లేకి చూస్తే ఇదేట్రా తలలా అయిపోయింది అనుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళ కొడుకులకు తెలిసారన్నమాట, మాకు తెలియదు కదా, ఇదేంటి ఎవరికి. అప్పుడు చెప్పారు, ఆ జాన్ అన్న శ్యామని చెప్పు, ఒరే అయ్యిందా నీకు, నాన్నగారు చేశారు ఈ పని నీకు, వెళ్ళి ఆ లెవెల్లోనే కట్ చేసుకొని రావాలి. ఇప్పుడు ఇలా ఆ లెవెల్లోనే కట్ చేసుకొని రావాలా? అప్పుడు అనేవాడు, ఎరా మీరు లోకానికి ఇలా కనపడాలనుకుంటున్నారా అంటే మీరు సావలేదన్నమాట. మీరు ఏమవలేదు, చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నారు. బ్రతుకున్నవాడు ఏం కోరుకుంటాడట, అదన్నమాట. అందుకే ఇక్కడ ఏమన్నాడు ఆయన, రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం కదా, ఆయన ఏమన్నాడు చూద్దాం ఒకసారి. రోమా 6వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చదవండి సిస్టర్ గారు. అట్లన రాదు, పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో బ్రతుకుచుందుము లేక జీవించుచుందుము. మన పాపం విషయంలో ఏమేమట, చచ్చిపోయామంట. కాబట్టి మళ్ళీ ఏం చేయకూడదు. ఒక్కొక్కసారి అంటాం కదా, నా సంగతి ఏదో చూపిస్తాను నీకంటాం. ఏడు చూపిస్తారట, ఎలా నేనేంటో చూపిస్తాను, నేనెవరినో చూపిస్తాను, నా సంగతి ఏంటో చూపిస్తాను అంటారట. ఎందుకు అంటే వీళ్ళు ఏమవుతారు, మళ్ళీని వీళ్ళు బతుకుతున్నారు మళ్ళీని. అంటే వీళ్ళు ఎవరో ఒకసారి చూపిస్తారట, ఎవరికి, వాళ్ళ మీద పగున్న వాళ్ళు చూపిస్తారట, నేనేంటో చూపిస్తాను అంటారట. అంటే వీళ్ళు ఏమైనట్టు, మళ్ళీ బతుకుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బతికారంటే యేసుప్రభు ఏమైపోయినట్టు, చచ్చిపోయినట్టు. మనం బతకాలంటే ఆయన చంపేయాలా, ఆయన చచ్చిపోవాలంటే మనం బ్రతకాలా. అది ఇప్పుడు మన అందరం ఏమవ్వాలా, యేసుప్రభుని బ్రతికించే వాళ్ళమా చంపేసే వాళ్ళమా? బ్రతికించే వాళ్ళమాట. ఇప్పుడు మనం బతకాలంటే ఏమవ్వాలా, ఆయన బ్రతకాలంటే మనం ఏమవ్వాలా, చచ్చిపోతారా? చనిపోతారా? ఏ మోహన చెప్పరా, నువ్వు అడి చూడక, మీ ముందు లైన్లు ఎందుకు కూర్చోబెట్టావు తెలుసా, మీతో అడగడానికే కదా కూర్చోబెట్టావు. ఏమవ్వాలా, చచ్చిపోతారా? చచ్చిపోతారటండి. ఇప్పుడు అది చూద్దాం. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3-4 వచ్చినవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమవ్వాలా, సమాధి చేసేయాలట, ఆయనతో కూడా పాతి పెట్టబడాల. మేము శనివారం కాకినాడలో సోనరావణ నిద్రించినప్పుడు వెళ్ళామన్నమాట. సరే సమాధి కాడ వాక్యం మనం పెట్టిలో పెట్టేసిన తర్వాత మూత వేసేసి, ఇప్పుడు ఆ పెట్టిన ఎక్కడ పెడతాం, గోతులు పెడతాం కదా, ఈ పెట్టినప్పుడు గోతు దగ్గర కూడా మళ్ళీ వాక్యం చెప్తాం, అక్కడ కూడా చెప్తాం. ఎందుకు ఇలా చేస్తున్నాం, మామూలుగా తీసుకెళ్ళి కప్పెట్టకూడదా?
దానికి ఎంత చెయ్యాలా, దానికి ఒక పెట్టి, ఆ పెట్టిలో మళ్ళీ మంచి బట్టలు వేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఎందుకు పెడుతున్నాం అలాగా? హిందువులు అయితే ఏం చేస్తారు, ఏదో చిన్న పంచేదో కొనుక్కొచ్చేసి ఆ కర్రల మీద పాడి మీద గడేసి కట్టేసి తీసుకెళ్ళి ఆ కట్టెల మీద పెడితే మొత్తం అన్నీ ఇప్పేసి పెడతారు కదా. అంటే ఎందుకు, వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తేలేదట, పోయేటప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళరు కాబట్టి అన్నీ ఇప్పేసి అవన్నీనేమో సాకలోడు తీసేసుకొని ఆ ఒట్టి శరీరాన్ని కర్రల మీద పెట్టి కాల్చేస్తారు. అంతేనా? వాళ్ళు అది చేస్తారు. మనం ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా పెట్టిలో పెట్టి చెంటు పూసి మంచి బట్టలు వేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి మట్టి కప్పెడుతున్నాం. ఎందుకు మనం ఇలా చేస్తున్నాం అంటే, ఒకరోజు మరలా ఆయన తిరిగి లెగుస్తాడట. అప్పుడు అక్కడ వాక్యం ఏంటంటే, ఒక గోధుమ గింజను భూమిలో కప్పెడితేనే కానీ అది మళ్ళీ చచ్చిపోయి బ్రతకదట. అవునా? ఇప్పుడు ఒక గింజ బ్రతకాలి అంటే, ఒక మొక్క రావాలి అంటే విత్తనాన్ని ముందు భూమిలో కప్పెట్టాలి కదా. కప్పెట్టాలంటే కప్పెట్టబడిన విత్తనం ఏమవ్వాలా, చచ్చిపోవాలా. అది చనిపోయిన తర్వాతే బ్రతుకుతుంది కానీ చనిపోవకుండా ఏ గింజ బ్రతకదట. ఇప్పుడు మనం బ్రతకాలంటే ఇప్పుడు ఏమవ్వాలా, చనిపోయి సమాధి చేయబడాల, సమాధి యొక్క అనుభవంలోనికి వెళ్ళాల. ఈ సమాధి యొక్క అనుభవం ఏం చూపుతుంది, నీ పాత జీవితం అంతా కూడా ఇంకా కనపడకూడదు. నీ పాత జీవితాన్ని సమాధి చేయాలన్నమాట, సమాధి చేయాలి. అందుకని అంటాడు, మీలో కోపము కానీ, సంశయములు కానీ, మత్సరము కానీ, ఇలాంటి దేవునికి విరోధమైన వాటిని అన్నిటినీ సమాధి చేయాలట. మనం ఏంటి సమాధి చేయాలంటేనంట, మన శరీరములో ఉన్న స్వభావం అంతటినీ సమాధి చేయాలి. ఎప్పుడైతే అవి చచ్చిపోతాయో అప్పుడు క్రొత్త వ్యక్తులుగా భూమి మీద నుంచి, అంటే మనం లోకానికి క్రొత్త వ్యక్తులుగా కనపడతామన్నమాట. అందుకంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవ గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. అది ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఇప్పుడు క్రొత్త వ్యక్తులు. అందుకనే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, ఆయన కొరకు చనిపోవాలి, మన పాపముల కొరకు చనిపోవాలి, రెండవది సమాధి చేయబడాలి. ఈ రెండవ అనుభవంలోనికి వెళ్ళినప్పుడట, మూడవ అనుభవంలోనికి దేవుడు మనల్ని లేపుతాడట. దేవుడు మనల్ని లేపుతాడు అంటే ఒక క్రొత్త వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అందుకనే ఇప్పుడు బాప్తీసం తీసుకునే వాళ్ళు మొట్టమొదటిగా వీళ్ళు చనిపోయిన వారు. అంటే ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళకే బోధ, బాప్తీసం తీసేసుకున్న వాళ్ళకి ఇంకా బోధ అక్కర్లేదు. అందుకే కదా బాప్తీసం తీసేసుకున్న వాళ్ళని కూడా బతుకుతున్నాం. ఇంకన్నా మనం ఇంకా సావలేదు. ఒక్కోసారి అంత త్వరగా నేను చచ్చిపోతాను ఏంటి, ఇంకా నేను లెగుతానంటారట. అందుకని దేవుని వాక్యం వాళ్ళకి మనకి కూడా ఇద్దరితోటి మాట్లాడుతుంది. అవునా? దేవుడు వాక్యం అంట సజీవులకును మృతులకును అయినా దేవుడేనంట, ఇద్దరికీ దేవుడే అయినా. కాబట్టి బ్రతుకున్న వాళ్ళు అంటే రక్షణ పొందిన వారితోటి మాట్లాడుతున్నాడు, బాప్తీసం ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళతోటి కూడా చెప్తున్నాను, నేను అలాగున్నానా లేదా, మరి నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నేను అలా జీవిస్తున్నానా లేదా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు. ఒకవేళ తీసుకునేవారైతే ఇప్పటికైనా వారు ఆ అనుభవంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి బాప్తీసం తీసుకునే ముందు ఇలాంటివి తెలుసుకోకుండా బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసం సరైనది కాదు. సరైన బాప్తీసం ఏంటంటే ఒక అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకుండా చేస్తే అది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడు బాప్తీసములు అనేవి ఒకటి కాదు, 3. ఒకటి పరిశుద్ధాత్మలో బాప్తీసం, అగ్నితో బాప్తీసం, నీటితో బాప్తీసం. అది నీటితో బాప్తీసం అనేది 3వది. ముందు ఆత్మతోనూ అగ్నితోనూ మనం బాప్తీసం తీసుకోవాలా. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు మన హృదయములో ఈ 2 బాప్తీసాలు చేస్తారన్నమాట. ఎవరైతే యేసు ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ పాపమును ఒప్పుకున్న వాళ్ళందరినీ కూడా ఆయన పవిత్రులుగా చేయగలుగుతాడట. అదే కదా ఆయన అంటాడు కదా, అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయగలుగుతుంది. హృదయాన్ని శుద్ధి చేయగలుగుతున్నాడు యేసు ప్రభువారు. శుద్ధి చేసిన తర్వాత పాపం అనే కణాలను ఆయన పూర్తిగా చంపుతాడనమాట. పాపమునికి ఆధారము కొన్ని ఉన్నాయంట. మనిషి పాపము చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందుకనే చూడండి, పెద్ద పెద్ద టౌన్లో చెడు వినొద్దు, చెడు చూడొద్దు,
చెడు మాట్లాడొద్దు అంటారు. ఎందుకు ఆ మూడు మనకి ఏం చెప్తున్నాయి? చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. అలా చేస్తే మనం కూడా చెడిపోతాం. అందుకని ఈ మూడాట్లకు దూరం ఉండమంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే పాపమునకు 5 ఉన్నాయంట, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయంట. ఈ జ్ఞానేంద్రియాల్ని ఎవరు బంధించగలుగుతారో వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలు. అవునా? సరే, చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనమండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల శక్తినే ఇచ్చని గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అవునా? మనకు ఎలాంటి ఆత్మను ఇచ్చాడట? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చని గాని, ఇంద్రియ నిగ్రహము, మనకి జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉన్నాయండి? 5. ఒకటి శరీరము, నోరు, ముక్కు, కండ్లు, చెవులు. అంతేనా? జ్ఞానేంద్రియాలు 5 అట. ఇవి యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళట జ్ఞానేంద్రియాలను ఏం చేస్తారట? బంధించగలుగుతారట. అందుకనే ఆత్మ ఫలాలలో ఇదొక ఫలం. అంతేనా? ఉందా లేదా ఆత్మ ఫలాలు? ఆత్మ ఫలాలు ఏంటో చెప్పండి. ఒకటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9వ ఫలం ఏంటట? ఆశా నిగ్రహము. అంటే అనయా కోరికలను బంధించే శక్తి. ఆశా నిగ్రహం అంటే మన ఆశలన్నిటినీ నిగ్రహించుకోగలుగుతాం అన్నాడు, బంధించగలుగుతాం. అదనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలు ఆశా నిగ్రహం కలిగి ఉండాలా, ఆశ కలిగి ఉండాలా? మన ఆశలకు అంతులేవు కదా. ఇప్పుడు దేవుడా ఒక్కసారి నేను దీవించే తండ్రి గొప్పవాడిని అయిపోవాలి, నేను ఒక్కసారి అయిపోవాలి, నువ్వు ఏదో రేపు 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 అని నడిపించడం కాదు, ఒక్కసారి చేసావంటే నీకు మళ్ళీ నేను నీ ముఖం చూడను తండ్రి, అంత గొప్పోడు అయిపోవాలి మనం. గొప్పోళ్ళైన వాళ్ళందరూ కూడా దేవుడి నుంచి దూరం అయిపోతాడు. సొలొమోనుని దేవుడు ఎంత గొప్ప రాజుని చేశాడట? భూమి మీద ఉన్న వాళ్ళందరిలో గొప్పోడు అయ్యాడట. కానీ దేవుడిని వదిలేసిపోయాడట. లోక జ్ఞానం ఎక్కువైతే మనుషులు ఏం చేస్తారు? దేవుడిని వదిలేస్తారు. అంతే. ఈ లోకంలో ఏది ఎక్కువైనా దేవుడి నుంచి దూరం అయిపోతాం. మనకు అందుకే ఏముండకూడదు? ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. మరి ఏం కావాలా? ఏమంటే సామెతలు అంటాడు కదా, ఏమంటాడు ఆయన? అయ్యా నేను కడుపు నిండిన వాడినైతే ఎవడరా దేవుడు అంటాడట. అంతేనా? అన్నీ ఉన్నవాడికి దేవుడి గురించి చెప్పామనుకో, ఎలవయ్య చెప్పగానే నాకెందుకు దేవుడు అంటాడట. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా, ఆయనకి దేవుడు ఎందుకు అవసరం? అందుకని ఎవడరా దేవుడు అంటాడట. పోనీ ఏమీ లేనోడి దగ్గరికి వెళ్ళి చెప్పారు అనుకున్నట్టాడు. ఆడేమంటాడట? ఏటి బాబు నా బతికేలా చేశాడు దేవుడు, నాకేమి ఇవ్వలేదు, ఇంక నేనేం దేవుడిని నమ్ముతాను అంటాడట. అందుకని నేను ధనవంతుడిగా ఉండకూడదు, దరిద్రుడిగా ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలా? ఏ నాటిది ఆ నాడు పెడితే చాలట. అంతేని అడిగాడు. అలాగన్నాడండి. ఓసారి చూడండి, నేను అలా చెప్తున్నానేమో అనుకుంటున్నాను. మీరు అందరూ నన్ను అలా చూస్తూ ఉంటే నేనే చెప్తున్నాను అలాగనుకుంటున్నారేమో అనుకుంటున్నారు కదా. సరే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలండి. దేవా, నేను నీతో 2 మనవులను చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. అదట. ఎంత కావాలట మనకి? ఎంత తగును మనకి?
మనం అందరం ఏ రోజు ఆ రోజు సరిపోయింది మనమా? ఏ రోజు ఆ రోజు కూర్చుకునే వాళ్ళమే మనమా? అలాగైతే ఇంకేమండి బాబు, ఎంతో ఆత్మీయంగా ఉందో. మనం ఏనాడు ఆనాడు కూర్చుకునే వాళ్ళు కదా, 10 సంవత్సరాల దాకా కూర్చొని తిన్నా తరగకూడదనమాట, అంత సంపాదించాలి మనం. ఇది మన కోరిక, అదనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, చాలామంది దేవుడి యొక్క మాట వినకపోవడం గల కారణం ఏంటంటే ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల. ఎప్పుడు అప్పుడైనా కదా మాటల్లోకి ఏం పెడతాం, ఎక్కువ పెట్టమంట. నేను కాకినాడలో సేవకి వెళ్ళినప్పుడు మరేనందం గారు ఆయన చెప్పిన దానికల్లా అలా కాదన్నా ఇలాగ, ఇలా కాదని అలాగంటే, ఈడు మనకు సలహాలు చెప్పుకోడు అయ్యాడు ఈడు. సరే, ఈడికి కొవ్వు తీయాలంటే ముందు తిండి తగ్గించాలా, ముందు కొవ్వు కరగాలంటే తిండి తగ్గించాలా అని ఆయన ఆ రోజు కుటుంబ ప్రార్థనలు అన్న చెప్పాడు అనమాట. అన్నీ చెప్పి ఇక్కడి నుంచి సెంట్రల్ జైలు పద్ధతి అన్నాడు. సెంట్రల్ జైల్లో పద్ధతి అంటే ఏదంటే తెలుసా? తిండి తక్కువ, పని ఎక్కువ అట్ట. అది దొంగోడు సెంట్రల్ జైలుకి ఎందుకు వెళ్తాడు? బాగా మేపడానిక. ఆయన మేపితే ఏమంటాడు, ఓ ఇదే బాగుంది, ఇంకొకటి చంపేసి వస్తా నాకు జైలు కట్టాడు. అంతే కదా. ఇప్పుడు దొంగోడికి తిండి బాగా ఎడుతుంటాడు, ఏమనుకుంటాడు, బయటికి వెళ్తే ఎన్నో కష్టాలు పడాలా, జైల్లోకి వెళ్తే ఎంత సుఖం పెడతాం. ఇప్పుడు సెంట్రల్ జైల్లో దొంగలు కూడా అదికే కదా, నిరాహార దీక్షలు చేస్తున్నారు వాళ్ళు. మాకు వారానికి 2 సార్లు మాంసం పెడతలేదు, మా మెనువులో ఉంది, పెట్టాలి. ఎవరి కోసం పెడతారు? మీ సొమ్మ, ప్రభుత్వం పెట్టే సొమ్మే కదా, అవునా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివి హాస్టల్లో చదివే పిల్లలందరికీ ఎలాగుంటుందో, సెంట్రల్ జైల్లో చదివిన అక్కడ ఉండడానికి కూడా అదే రూలు. ఆడ హాస్టల్ అది. వీళ్ళకి ఇక్కడి హాస్టల్ అయితే అది అక్కడ హాస్టల్. మళ్ళీ అలా కాలక్షేపం ఏదో రోజంతా ఏమైపోతుంది, ఒక టీవీ తినడం, టీవీ దగ్గర కూర్చోడు. అక్కడ పని అయిపోతే టీవీ దగ్గర కూర్చోడు. అలాగే ఎంత హాయి ఉందో చూడండి అన్నాడు. ఏంటంటేనట వాళ్ళిద్దరూ పాపం షుగర్ పేషెంట్లు, అక్క అన్న అన్ని జబ్బులతో ఉన్నారు. మనకు సోల కంటే చిన్నదాన్ని ఏమంటాం, గిద్ద. టీ గ్లాస్ కదా మన టీ గ్లాస్, ఇక్కడి నుంచి 4 గ్లాసులు బియ్యమే పెట్టాలి, ఇంతే లెక్క. అలాగప్పుడు సరే లలిత ఉండదు కదా, చెప్పారు 4 గ్లాసుల కంటే ఎక్కువ పెట్టవనుకో నేను చూస్తాను అన్నాడు. సరే, వాళ్ళిద్దరికంటే సరిపోద్ది, మరి నాకేం సరిపోద్ది? పొద్దున్న నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు గొడ్లా కష్టపడాలా, నాకు ఎక్కడ ఆనిది కాదు. నేనన్నాను, అలాగే తింటానక్క, నేను కూడా అలాగే పని చేస్తానక్క. నేనన్నా, తిండెంతో అంతే కదా, మీలాగే పని చేస్తాను. మరి తిండి లేనప్పుడు నేనేం పని చేస్తాను? మీరేమో పని ఎంత చెప్తున్నారు, తిండేమో ఎంత ఎడతాను అంటున్నారు. అదేలా చదువుతుంది. ఒరే, మీ అన్నగారు అంతే చెప్పారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని. 2 రోజులు చూశాడు. ఇప్పుడు ఎలా కాదు, మెనూ ఇచ్చాడు. ఈసారి రోజుకి ఇంత పని చెయ్యాలి, రోజుకి ఇంత పని చేయాలి. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటామంట, తిండి తక్కువ పని చేస్తలేదు కదా. ఇప్పుడు అలా ఒప్పుకోవట్లేదు, మళ్ళీ పని పెట్టాడు. ఈ పని ఇది చేయాలా, దీని తర్వాత ఇది చేయాలా, ఈ తర్వాత ఇది చేయాలా. ఇదంతా అయిపోయింది అనుకో, కీర్తనము 86 కీర్తన, లేకపోతే బైబిల్లో అధ్యాయాలు అప్పచెప్పాలన్నమాట. ఎలాగంటే అలాగే వెళ్తాడు, అలాగంటే ఎలాగ వస్తాడు అనేవారు కదా. ఆయన ఎలా అంటుంటే, కాలుకెత్తే మెడకేస్తాడు, మెడకెత్తే కాలుకేస్తాడు. ఏదైనా సరే ఆయన ఉచ్చులో పడవలసిందే, తప్పించుకోవడానికి అవకాశం లేదు. అది ఇప్పుడు దేవుడు బిడ్డలట ఎలాగుండాలంటేనట సెంట్రల్ జైలు పద్ధతి అట. తిండి తక్కువ ఉండి పని ఎక్కువ ఉంటే శరీరం ఏం కోరదట? దీనికి సరైన తిండి, సరైన బట్ట అడగదట. ఊరు బాబు, ఎందుకురా బాబు పని ఎక్కి చేస్తుంటే, ఇప్పుడు పనికే చేస్తున్నాం, ఇంక దీనికి ఇంకేం కావాలా? అర్థమైందా? అదనమాట. అంటే ఎందుకు చెప్తుంటే, శరీరానికి తగినంత శ్రమ పెడుతూ ఉంటేనట్టు ఇది ఏం కోరదట. కోరికలు ఎవరికి పుడుతున్నాయి? కూర్చొని తినేవాడికి పడుతుందట కోరికలు. ఎందుకంటే కొవ్వు బాగా పెట్టిన తర్వాత ఏం చేస్తాను శరీరం, అది కాదు ఇది చెయ్యి, ఇది కాదు అది కొను అంటూ ఉంటుందట. ఒంట్లో కండే లేనప్పుడు ఇంకేం కావాలంటది? ఇంకేం అందట, మాట వింటుందట. నువ్వు అలా చెప్తే అలాగే వింటుందట. అందుకండి మనం తినే తిండిలో కూడానంట ఎప్పుడూ సగం ఆకలితో ఉండాలట. కానీ మనం ఎలా తింటాం? మనం చెయ్యి ఎడితే అందేలాగా తింటామట, అవునా? సరే, మీకు చూపిస్తాను. ఇది నా మాటలు కాదండి బాబు, బైబిల్లో చెప్పిన మాటలు. దేవుడు ఎన్ని చెప్పాడు తెలుసా, మనం ఎలాగుండాలి, ఏం చేయాలని చెప్పాడు. సరే, 23వ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనాలండి. నువ్వు ఏలికతో భోజనమును చేయ కూర్చుండినప్పుడు నువ్వు ఎవరి సమక్షమునున్నావో బావుగా యోచించుము.
నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అబ్బా, దేవుడు పెట్టలట తిండికి కత్తి పెట్టుకోవాలట. పేక దగ్గర కత్తి ఆడతాడట. నువ్వు ఎంతే తినాలి, అంతకంటే ఎక్కువ తిన్నప్పుడు తెగుతుంది అంటాడట. పేక కత్తి పెట్టుకోవాలట. మన కడుపు ఏమంటుందట తెలుసా? ఇంకా తిను, బాగుంది ఇంకా తిని అంటూ ఉంటుందట. అది బాగుంటే ఏమంటుందట? బాగుంది ఇంకా తిని అంటూ ఉంటుందట. దానికేం తెలియదు కదా, నోటికి రుచి తెలుసు, కడుపుకి నింపడం తెలుసట. అది నిండేదాకా కావాలంటదట. కానట దేవుడి బిడ్డలకి దేవుడు ఆత్మ అంత తినకూడదు, నువ్వు తక్కువే తినంటదట. ఎందుకు? తిండి ఎక్కువైందనుకో మందంగా తయారవుతావట. అందుకనే దేవుడి బిడ్డలట అన్ని విషయములలో మితముగా ఉంటారట. అవునా? మీకు ఎన్నిసార్లు చూపించారు కదా, దేవుని బిడ్డలు అనేవారట అన్ని విషయాల్లో మితము. కొంచెం కొంచెం కొంచెం, ఏదైనా కొంచెమే. మనం ఎంత మితముగా ఉంటామో మన శరీరము మన మాట అంత చక్కగా వింటదట. అందుకనే దేవుని బిడ్డలుగా మన శరీర రీతిగా చనిపోవాలి. చనిపోతేనే కానీ మనం క్రీస్తులో బ్రతకమన్నమాట. అందుకనే బాప్తీసం అనేది ఏం చూపిస్తుందంటే ఆయన విషయంలో చనిపోవడము, సమాధి చేయబడ్డము, ఆ తర్వాత తిరిగి లేపబడ్డము. ఈ 3 అనుభవాల గుండా ఎవరు వెళతారో వాళ్ళే నిజంగా రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు. వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే బాప్తీసం తీసుకోవాలా. ఎవరు తీసుకోవాలో తెలుసా? బాప్తీసం వీళ్ళే తీసుకోవాలట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 వచ్చినవండి. 2:38. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 వచ్చినవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందుడి. అదండి, ఎవరు బాప్తీసం పొందాలట? మారు మనసు పొందినవారు. మనసు మారలేని వారు బాప్తీసం తీసుకోకూడదు. మనసు మారిన వారు మాత్రమే బాప్తీసం తీసుకోవాలి అని చెప్పారు కదా. ఇప్పుడు మనసు మారిన వారు అంటే, మారు మనసు అంటే అది క్రియలలో చూపించేవారు, అంతేనా? యోహాను అధిక చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? చనిపోవడం, సమాధి చేయబడ్డం, తిరిగి లేపబడ్డం. ఇదన్నమాట. మనం క్రీస్తులో చనిపోయిన వారము. అది మనం ఎప్పుడైతే క్రీస్తులో అంటే శరీరంలో చనిపోతామో యేసు ప్రభువారిలో జీవించుతున్నాం అన్నమాట. ఇది బాప్తీసం ఎవరు తీసుకోవాలంటే మారు మనసు పొందినవారు. ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొందిన వాళ్ళు బాప్తీసం తీసుకోవాలి కదా. ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొంది ఒక 4-5 లేదా 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు బాప్తీసం తీసుకోవాలి, అంతేనా? కదా, వెంటనే తీసుకోవాలట. మారు మనసు పొందిన వెంటనే బాప్తీసం తీసుకోవాలి. తీసుకోలేదనుకో మనం మారిపోతామనా? లోకంలోకి వెళ్ళిపోతామనంట. బాప్తీసము మారు మనసు పొందిన వెంటనే ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోతే నష్టం ఏంటి, తీసుకుంటే లాభం ఏంటి, ఇది కూడా తెలియాలా సిస్టర్ గారు. దేవుని ఆజ్ఞను నెరవేర్చడము. ఏమండి సిస్టర్ గారు? బాప్తీసం తీసుకుంటే ఒక భయం ఉంటుందట, తీసుకోకపోతే భయం ఉండదంట అంటున్నారు. అది కూడా కాదు. రక్షణ పొందిన వెంటనే ఎందుకు బాప్తీసం తీసుకోవాలి? తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, తీసుకుంటే వచ్చే లాభం ఏంటి? గ్రేస్ చెప్పు. మరి నాతో చెప్పు, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే పర్లేదు చెప్పు, నువ్వు తెలివైన దానివే కదా. ఏంటంట అన్నయ్య చెప్పండి సార్. ఏంటండి?
ఆ యేసులో రక్షణలో ఉంటే యేసు ప్రభువారిలో బాగా ఎదుగుతామంటున్నారు. అమ్మా, మా అమ్మాల పెద్దోళ్ళు ఏమి మాట్లాడకుండా ఏది చెప్పినావు మా మీదకి వచ్చి ఇలాగొందరా బాబు అని వాళ్ళు అవునని కాదని చెప్తున్నారు. ఇది ఎలాగవుతుంది? మీరు అవును కాదని చెప్పుకుంటూ ఉంటే వదిలేస్తానా? ఏదోటి చెప్పాలి, అవునన్నా చెప్పాలి, కాదనన్నా చెప్పాలట. మీ మాట ఎలాగ ఉండాలట? అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఏది కాదని కూర్చుంటే నేనేం చెప్తాను? అలా కుదరదు, ఏదోటి చెప్పాల. మారు మనసు పొందిన వెంటనే ఎందుకు బాప్తీసం తీసుకోవాలి? అమ్మా చెప్పమ్మా. లోకం అందరికీ తెలియాలని అంట. ఇంకా మా పెరిసాక్క ఏం చెప్తుందంటే, చూద్దాం ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తాడని చూస్తుంది ఆ యొక్క. అంతేనాక నేనేం చెప్తానని చూస్తున్నావా, లేకపోతే నువ్వేం చెప్తావని చూస్తున్నావా? మారు మనసు పొందిన వెంటనే బాప్తీసం తీసుకోలేదనుకో, మనమంట దేవుని సంకల్పమును నెరవేర్చలేని వారు అవుతామంట. చూపిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము. లూకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలండి. ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసము పొందక తమ విషయమే దేవుని సంకల్పమును నిరాకరించిరి. రక్షణ పొందిన వాళ్ళు బాప్తీసం తీసుకోపోతేనంటే వీళ్ళ దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పాన్ని బాప్తీసం తీసుకోపోతే వాళ్ళు దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వాళ్ళట. అసలు దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పము ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడమే దేవుని సంకల్పం. ఇప్పుడు మనందరం ఎక్కడికి వెళ్ళాలా? ఆయన సంకల్పం మనం అందరం పరలోకం వెళ్ళాలని. ఇప్పుడు మనం బాప్తీసం తీసుకోలేదనుకో, ఇప్పుడు దేవుని సంకల్పాన్ని మనం ఏం చేసినట్టు? నిరాకరించినట్టు. అంటే ఇప్పుడు పరలోకాన్ని కాదన్నట్టే. నువ్వు రక్షణ పొందిన వెంటనే బాప్తీసం తీసుకోలేదంటే, నువ్వు బాప్తీసం తీసుకోలేకపోవడం వల్ల ఏదైనా అనుకోని రాని ప్రమాదం జరిగినప్పుడు మనం చచ్చిపోతే మనం పరలోకం వెళ్ళాం. బాప్తీసం తీసుకోకుండా ఎవరు పరలోకం చేరరు. అవునా? ఈ మాట నిజమా కాదా? నిజం. అందుకని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన వెంటనే బాప్తీసం వెంటనే తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? ఏమో, ఎప్పుడైనా ఏదైనా జరిగిన ప్రాణం పోయిందనుకో, నేను ఎక్కడికి వెళ్ళను? పరలోకం వెళ్ళను. ఎందుకు వెళ్ళను నేను పరలోకము? బాప్తీసం తీసుకోలేదు అంటే 2 కారణాలు అయి ఉండాలి. నువ్వు బాప్తీసం తీసుకునే అవకాశం నీకు వచ్చినప్పటికీ కూడా నువ్వు తీసుకోలేదనుకో, అది నీ తప్పు. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీకు దేవుని సేవకుడే బాప్తీసం ఇవ్వలేదనుకో, ఆ తప్పు ఎవరిది? నీది కాదు, ఆయనది. రక్షణ పొందిన తర్వాత మరి నువ్వెందుకు బాప్తీసం ఇవ్వలేదు? ఇప్పుడు నువ్వు ఇవ్వకపోవడం వల్ల ఒక ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ ఆత్మకి ఎవడు బాధ్యుడు? నువ్వే బాధ్యుడు. అవునా? అది అవునా కాదా? దేవుని సేవకుడు అనేవాడు దేవుడు అప్పగించిన ఆత్మలన్నిటికీ ఈడే బాధ్యుడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలండి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి
నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరించుము. అవశ్యముగా నీవు మరణమొగుదువని నేను దుర్మార్గు నుంచి ఆజ్ఞయగా నీవు అతను హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచెదను. అది ఇప్పుడు దేవుని సేవకుడట ప్రతి ఆత్మకు ఉత్తరవాది. దేవుడి దగ్గర ప్రత్యుత్తరాలు ఉంటాయన్నమాట. ఆయన ఒకటి చెప్తే ఈయన ఇంకో ఓడి చెప్పాలా, అంతే కదా. కోర్టులో ఎలాగుంటుంది, మన లాయరు ప్రతివాది, మనకు వ్యతిరేకమైన లాయరు ఉంటాడు, మన లాయరు ఉంటాడు. అలాగే దేవుడి దగ్గర కూడా ఇద్దరు ఉన్నారు. ఓ పక్కనే సాతాను మన మీద నేరం మోపుతూ ఉంటుంది, అది కాదు అని దేవుడు కూడా మన మీద నిర్దోషం నిరూపిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బాప్తీసం తీసుకోకపోతే, ఆ దేవుని సేవకుడు ఇవ్వకపోతే, వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళ ప్రాణమునకు వీళ్ళే ఉత్తరవాదులు. అందుకనే మేము ఏం చేస్తామంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తిని కూడా బాప్తీసం తీసుకోమంటాం. ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే నీ ఆత్మకు నేను ఉత్తరవాదిని. నీకేదైనా జరగరాంది జరిగింది అంటే దాని బాధ్యుడును నేను. నీ ఆత్మకు లెక్క ఒప్పజెప్పవలసిన వాడిని నేను. అందుకనే మారు మనసు పొందిన వెంటనే బాప్తీసం తీసుకోవాలా కదా. బైబిల్లో అలాగ అడిగాడు కదా నపుంసకుడు. ఫిలిప్ని అడిగినప్పుడు ఏమన్నాడు, ఇదిగో నేను ఇప్పుడే రక్షణ పొందాను కాబట్టి ఇక బాప్తీసం తీసుకోవడానికి నాకు ఆటంకము ఏముంది, నాకు వెంటనే బాప్తీసం ఇవ్వాలన్నాడు. అప్పుడు ఫిలిప్ ఏమన్నాడు, అబ్బే నువ్వు ఇప్పుడే రక్షణ పొందావు కాబట్టి కొన్ని రోజులు నిన్ను పరీక్షించి నువ్వు మారేవో లేదో చూసి అప్పుడు ఇస్తాను బాప్తీసం అన్నాడా? మారు మనసు పొందాను కాబట్టి ఇంకా నాకు ఆటంకం ఏమీ లేదు, నాకు బాప్తీసం కావాలి. అందుకన్నాడు ఎవరు బాప్తీసం తీసుకోవాలంటే మారు మనసు పొందిన వారే బాప్తీసం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంటే పొందిన వెంటనే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఆయన సంకల్పం నెరవేర్చడం. అందుకనే ఎందుకు తీసుకోవాలి అంటేనంట యేసు ప్రభువారే దానికి మాదిరి. సరే, మత్తయి సువార్త 3వ అధ్యాయము యేసు ప్రభు దానికి మాదిరి ఏంటో చూపిస్తాను మీకు. దానికి మాదిరి ఏంటో చూపిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. సరే, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చబడ్డం కొరకు యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్నాడు. ఆయన దేవుడికి బాప్తీసం అవసరమా? ఆయనకు మారు మనసు అవసరమా? ఆయనకు మారు మనసు అవసరం లేదు, ఆయనకు బాప్తీసము అవసరం లేదు. కానీ ఆయనే ఎందుకు చేశాడు? మనకు మాదిరి. కాబట్టి మనం దేవుడి యొక్క మాదిరిని అనుసరించాలి. ఆయన సంకల్పం అది. అందుకనే మనం అందరం కూడా యేసు ప్రభువారు ఎలాగ నడిచాడో అలాగ నడాలా, యేసు ప్రభు ఎలాగ జీవించాడో అలాగ జీవించాలా. అంతేనా? మనకు మాదిరి ఎవరు? మనకు మాదిరి యేసు ప్రభు, ఇంకెవరో కాదు. మనల్ని ఎవరు పెట్టుకుంటాం? మా పాస్టర్ గారు ఏం చెప్తే అదే చేస్తామండి అంటారు. ఏటట వీళ్ళ మాదిరి ఎవరు? వీళ్ళ పాస్టర్ గారు అట. వీళ్ళ పాస్టర్ గారే దేవుడు, వీళ్ళకి దేవుడు కాదు. పాస్టర్ ఎవడండి? ఆయన ఎవరు? దేవుడు వాడుకుంటే వాడబడేవాడు. మనకు మాదిరి మనుషులు కాదు, దేవుడు. నువ్వు యేసు ప్రభువును చూస్తున్నప్పుడే నువ్వు పరలోకం వెళ్తావు. మనుషుల్ని ఎవరు చూసినా మనం పరలోకం వెళ్ళాం. ప్రభా నేను అలా ఆయన చూసి నడిచాను తండ్రి అన్నావు అనుకో, అయితే ఆయన నరకంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళంటాడు ఆయన. మనం మనుషులు చూసి నడవకూడదు, యేసు ప్రభువుని చూసి నడవాలి. మనకు మాదిరి యేసు ప్రభు. అందుకని మనం యేసు ప్రభువుని చూస్తూ నడవాలి. అందుకని మన అంతకదే మాట చెప్తారు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అదే కదా, మనం యేసు వైపు చూచుచు, అది మన దృష్టి యేసు మీద మాత్రమే ఉండాలా, యేసు ప్రభువుని చూస్తూ నడవాలా, ఇంకెవరిని చూడకూడదు. మనం ఎవరిని చూసినా
వారిలో ఎన్నో బలహీనతలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం చూడవలసింది యేసు ప్రభువారిని. ఇప్పుడు అర్థమైందా? బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నామో ఇందు కారణం చేత మనం బాప్తీసం తీసుకోవాలి. ఇందు కారణం చేత. అది తెలియకుండా బాప్తీసం తీసుకోకూడదు. తెలియకుండా బాప్తీసం తీసుకున్నాం అనుకో మనం మారం. నామకార్థమైన క్రైస్తవులు అంటారు కదా. నామకార్థమైన క్రైస్తవులు అంటే ఏమనండి, సగం మారి సగం మారలేనట, సగం లోకం సగం దేవుడు అని ఉంటారట. ఏమన్నయ్య నాకేం ఆ మాటకు సరైన ఆన్సర్ రాలేదు. నామకార్థమైన క్రైస్తవులు ఉన్నారట, క్రైస్తవులు ఉన్నారట. ఉన్నారా? పేరు అదే నామకార్థమైన క్రైస్తవులు ఉన్నారట, క్రైస్తవులు ఉన్నారట. నామకార్థమైన క్రైస్తవులు ఎవరు, క్రైస్తవులు ఎవరు? ఆలో క్రైస్తవులే ఏలో క్రైస్తవులే కదండి బాబు, ఇంకేం తేడా ఉంది? బెదర్ గారు, దేవుని ఆజ్ఞలు గైకునే వారు నిజమైన క్రైస్తవులట. నాకు సరైన ఆన్సర్ రాలేదు. చెప్పండి. మీరు నోట్లో చెప్పుకుంటే నాకు ఏమైనా పడుతుందండి? మీ మనసులో నేనైనా చదువుతానా? మీ మనసులో చదివేవాడిని అయితే ఈ పాటికి మీ అందరి గురించి నేనే చెప్పేద్దాను. నాకు తెలియదు కదా మీ మనసులో ఏంటో. అందుకే మీ మాట నాకు వినబడేలా చెప్పండి. నిజమైన క్రైస్తవుడు అంటే ఎవడు? నామకార్థమైన క్రైస్తవుడు అంటే ఎవడు? మారు మనసు పొందుకున్నవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. మారు మనసు తగిన జీవితాన్ని జీవించేవాడు నిజమైన క్రైస్తవుడు. అంటే మారు మనసు అంటే దానికి మళ్ళీ నేనే అన్ని పూర్తి చేసుకుని రావాలేమో. అది కూడా సింపుల్గా చెప్పండి మీరు. క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు, క్రీస్తుని ధరించుకోలేనివాడు క్రైస్తవుడు కాదు. నామకార్థమైన క్రైస్తవుడు ఎలాగుంటాడు, నిజమైన క్రైస్తవుడు ఎలాగుంటాడు? మీరు అందరూ ఆపండి, మా మూర్తి గారు చెప్తారు ఇప్పుడు. చెప్పండి సార్. క్రీస్తుని కలిగి ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని కలిగి లేనివాడు నిజమైన క్రైస్తవుడు కాదు. వాడే నామకార్థమైన క్రైస్తవుడు. సరే, మీరు బాగా చెప్పారు. ఇప్పుడు మీ పాయింట్ మీదే నేను వెళ్తాను. ఇప్పుడు క్రీస్తుని కలిగి లేనివాడు ఏం చేస్తాడు, క్రీస్తుని కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు? అంతే కదా? అదే కదా సార్ మీరు చెప్పింది. క్రీస్తుని కలిగి ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని కలిగి లేనివాడు నిజమైన క్రైస్తవుడు కాదు, నామకార్థమైన క్రైస్తవుడు. నామకార్థమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు, నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు? నామకార్థమైన క్రైస్తవుడు లోకంలో జీవిస్తాడట. ఆ లోకంలో ఏమున్నాయండి? వీళ్ళంట పైకి దేవుని బిడ్డలని చెప్పుకుంటారట. వీళ్ళు చెప్పుకోవడం ఏం చెప్తారట? మేము యేసుబాబుని నమ్మాం, మేము గుడికి వెళ్తాం, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాను, అబ్బో మా చిన్నప్పటి నుంచి యేసుబాబు మా దేవుడు అని చెప్తారట. వీళ్ళు చెప్పడం ఎలా చెప్తారో తెలుసా? ఇంకేళ్ళ మాటలు చెప్తే ఇంకా వాళ్ళ దగ్గర ఎవరు ఇంకా అసలు తట్టుకోలేమంట. ఓరు బాబు చిన్నప్పటి నుంచి క్రైస్తవులట, కానీ క్రియలు మాత్రం ఒక్కటి కూడా ఉండదట వీళ్ళకి. చెప్పాను కదా సార్ మీకు. డిసెంబర్ 25వ తారీఖున పాస్టర్ గారు పెద్ద మీటింగ్ పెట్టాడట. 25 అంటే మరి యేసుబాబు పుట్టినరోజు కదా. పండగ మీటింగ్ పెడితే ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఊగుతా జోగుతా వస్తున్నాడట గుళ్ళోకి. ఊగుతా జోగుతా వస్తుంటే పాస్టర్ గారికి అర్థమైపోయింది, ఈడు తాగేసాడు రోయ్, ఈడు తాగేడీడు, లేకపోతే ఊగుతా జోగుతా రాడు, ఎప్పుడు బాగా వచ్చేవాడు, ఇప్పుడు ఇలాగ ఎందుకు వస్తాడు, ఈడు తాగి వచ్చినాడు అనుకున్నాడట. అప్పుడు పాస్టర్ గారు అడిగాడు వచ్చి, ఏట్రా బాబు ఈరోజు తాగేవు, అసలు తాగకూడదు, యేసుబాబు పుట్టినరోజురా, ఇలాంటి రోజును తాగుతారు ఎవరైనానట. అందుకే సార్ నేను తాగాను పాస్టర్ గారు, సంతోషాన్ని తట్టుకోలేక తాగాను అన్నాడట. ఆడెందుకు తాగాడట? సంతోషం తట్టుకోలేక తాగాడట. యేసుబాబు పుట్టినరోజు అంటే మాటలా, ఆ దేవుడే మన కోసం భూమి మీదకి వచ్చిన రోజు అండి. ఇంకా ఆ రోజు అంటే క్రిస్మస్ అంటే ఏంటి? పండగ. పండగ పూట తాగొద్దంటారు ఏంటండి బాబు, ఈ ఒక్కరోజేనండి, మళ్ళీ నేను తాగను అన్నాడట. ఒరే ఈ రోజు తాగే కనుక ఎప్పుడు తాకరా అన్నాడట. సార్ నేను తాగను అన్నాడట. సరే, ఈస్టర్ వచ్చిందట, గుడ్ ఫ్రైడే, యేసుప్రభు చచ్చిపోయిన రోజు. ఆ రోజు మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని మళ్ళీ ఊగుతూ జోగుతూ వస్తున్నాడట. ఆ రోజేమో యేసుబాబు పుట్టినరోజు పండగ రోజు అని తాగేటీడు, ఇప్పుడు ఈడు చచ్చిపోయిన రోజులు కూడా తాగేసి వచ్చేటాడు. సరే అడిగేటట్టు మళ్ళీ, ఏరా
ఈ రోజు వేసిపోయి చచ్చిపోయిన రోజు యదవా మనందరం ఏడిసే రోజు ఈ రోజు కూడా తాగామంటే అందుకే తాగాను సార్ అన్నాడట. అరే ఆ రోజంటే పండగని తాగానన్న పుట్టిందని, ఇప్పుడు చచ్చిపోయిన రోజు ఎందుకు తాగారంటే ఆ బాధ తట్టుకోలేక తాగానండి అన్నట్టు. ఏ బాధ? యేసుబాబు చచ్చిపోయిన రోజండి బాబు, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఆ ఏడుపు ఆర్పుకోలేక తాగానండి అన్నాడట. అంటే చచ్చిపోయినప్పుడు కూడా తాగుతారనమాట. అంతే కదా, మన వాళ్ళకి సావు పెళ్ళి తేడా లేదు కదా. అలా పెళ్ళైనా మందు పోయాలా, చచ్చిపోయినా మందు పోయాలా. ఆ శవాన్ని తీయాలంటే డబ్బులు ఇవ్వలేదంటే, ఆ సీసా ఇవ్వలేదంటే శవాన్ని వదిలేసిపోతారంతే. పండగ అంతే కదా, ఈరోజు చచ్చిపోయిన పండుగ చేస్తున్నారు, బతుకున్న అది పెళ్ళైన పండుగ, ఇంకా అన్నిటితో తాగుడే కదండి, మందు లేని రోజు లేదు కదా. ఓరు బాబు అంటే చచ్చిపోయినందుకు ఓరు బాబు ఈ నాకు బాగా చేస్తున్నాడు ఇటు, ఏసుబో చచ్చిపోయాడని ఇసారంతో తాగుతాడు. ఒరే తాగకూడదురా, మనం క్రైస్తవులు రా, ఇలా తాగితే ఎవరికి సాక్షి అనట. పాస్టర్ గారు ఇంక తాగనండి అన్నాడట. పోలే ఇంక తాకరా అన్నాడట. 3వ రోజు ఈస్టర్ వచ్చింది, సమాధుల పండుగ. ఆ రోజు మళ్ళీ తాగేసి వచ్చాడట. ఒరే మళ్ళీ ఇప్పుడెందుకు తాగారట? యేసుబాబు లేచిన రోజండి, ఇంకేమన్నా ఉందా? ఈ రోజు తాగకపోతే ఇంక నిజంగా ఏమైనా ఉందా? ఎంత గొప్పగా చెప్పుకునే రోజండి. మన యేసుప్రభు ఏం చేశాడట? సమాధిని గెలిచిన రోజట, అందుకే తాగను. ఓ రే, సావైనా పెళ్ళైనా సంతోషమైనా ఇక దేనికైనా తాగుడేంట. ఆడు క్రైస్తవుడంటే ఎవడో, నామకార్థమైన క్రైస్తవుడంటే ఎవడో తెలుసా? పాపం యేసుబాబు బాధను తట్టుకోలేక ఇటు తాగుతుంటాడు అనమాట. ఇదండి ఈరోజు క్రైస్తవులందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఆ దేవుడిని బాధ పెట్టకుండా ఉండడం కొరకే బాధపడిపోతున్నారు. ఎంత మంచి క్రైస్తవులు చూడండి. చూడండి మీకు చూపిస్తాను, ఈ మాటే చూపిస్తాను మీకు, పోనీ నా మాట అబద్ధమైతే. తీతునకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతునకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచనం, 1:16. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయములో భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను అనగా దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు. ఇలాంటి క్రైస్తవులు 100% క్రైస్తవులు ఉన్నారు, ఇంకా ఎక్కువే. ఇలా గుడికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, యేసు ప్రభువు వారి గురించి ఎన్నో మాటలు చెప్తారు, కానీ బతుకు మారదు, జీవితం మారదు. వీళ్ళ చెడు అలవాట్లు, వీళ్ళ పనులు అన్నీ మామూలే. వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ మోసాలు, వీళ్ళ చెడు వ్యసనాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మళ్ళీ యేసుబాబు దేవుడు, యేసుబాబుని నమ్ముకున్నాము. సరే, నేను ఒక దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళాను అన్నమాట, ఆ సిస్టర్ గారి దగ్గరికి. అంటే ఆమె నమ్ముకుంది, నేను ఇంటికి వెళ్తే ఆయన గారు కూడా ఉన్నారు. అంటే ఇంకా ఆయన తాగేసి ఉన్నాడు. సరే నేను చెప్పాను, అదేంటి సార్, దేవుని నమ్మండి అన్నీ పోతాయి, దేవుని నమ్ముకోండి, ఈ చెడుల పట్లే ఉండవంటే అని చెప్పాడు. నాకు యేసుబాబు నాకంటే ఇష్టం లేదనుకున్నారండి. నేను యేసుబాబుని తలసని రోజు అంటే ఉండదండి అన్నాడు. ఓ యేసుబాబుని తలుస్తావా? పొద్దుట లేవగానే ప్రార్థన చేసుకుంటానండి, మళ్ళీ నా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటానండి, ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటానండి, మళ్ళీ ఆఫీస్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటానండి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటానండి. ప్రతిరోజు ఆయన తనసని రోజు అంటే ఉండదండి నాకు అన్నాడు. మరి అలాగైతే మీరు తాగకూడదు కదండి అన్నాడు. ఇది నా బలహీనత అండి, అది దీన్ని మానలేకపోతున్నాను అంతే తప్ప, యేసుబాబు అంటే అసలు నా హృదయాన్ని కోచి చూస్తే లోన ఉంటాడండి యేసుబాబు అంటున్నాడు. ఇప్పుడు యేసుబాబుని ఎక్కడ చూపెత్తాడు? నా హృదయాన్ని కోచి చూడండి యేసుబాబు ఉంటాడు నాలో అంటాడు. చేసే పనులేమో పైకేమో తాగేసి, చేసి అన్నినేమో అబద్ధాలు మోసాలు, కానీ లోన యేసుబాబు. ఇలాంటి వాళ్ళతో ఉంటాడు యేసుప్రభు. చచ్చా, పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, పాపము లేని చోట దేవుడు ఉంటాడు, పాపం ఉన్న చోట దేవుడు. అందుకనే దేవుడు లేని స్థలాల్లో ఏవైనా ఉన్నాయంటారా? దేవుడు లేని స్థలం అనేది ఉందట, అదే నరకం అంట. దేవుడు ఎక్కడ లేడు తెలుసా?
నరకంలో ఉండడట. ఇంకా అంత లెక్క ఉంటాడట. ఆ నరకంలో మాత్రం నీతో రాడాయన. నువ్వు మాత్రమే నరకంలోకి వెళ్ళాల. జాగ్రత్త. అందుకని అంటున్నాడు, యేసు ప్రభువారిని కానీ ఈరోజు నిజంగా ఇప్పటికైనా నమ్మి నీ జీవితం మార్చుకోలేదనుకో, నరకం తప్పదు. అక్కడ దేవుడు ఉండడు నీకు. జాగ్రత్త. అందుకని నామకార్థమైన క్రైస్తవుడు ఏంటంటే ఇలాంటి వాడు. నిజమైన క్రైస్తవుడు ఏంటో తెలుసా? క్రీస్తుని కలిగిన వాడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా వాడు భరిస్తాడు, కానీ క్రీస్తుని వదిలిపెట్టడు వాడు. అవునా? వీడు నిజమైన క్రైస్తవుడట. సరే, ఈ ఒక్క మాట కూడా చూసేద్దాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 వచనమండి. 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. సరే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించేవాడు. అందుకనే నిజమైన క్రీస్తు కలిగిన వాడు, నిజమైన మారు మనసు యొక్క అనుభవానికి వచ్చిన వాడు బాధను అనుభవించేవాడు, శ్రమ అనుభవించేవాడు, దేవుడి కొరకు అనేకమైన నిందలను అవమానాలను భరించేవాడు. వాడు దేవుని కొరకు తప్ప ఇంక దేని కొరకు జీవించడనమాట. వాడు నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన వాడు. దేవుని కొరకు ఏదైనా తన ప్రాణాన్నైనా త్యాగం చేయగలిగిన వాడు, కానీ పాపంతో ఏమాత్రం కూడా సాంగత్యం చేయడు. అవునా? ఇక్కడే ఆ మాట అంటాడు. సరే, మీరు చూపిస్తాను ఆ మాటను. 4వ అధ్యాయము 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలమును ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. పాపముతో జోలి ఇక నేమియు లేక. అదండి, దేవుని బిడ్డలు దేనితో జోలు ఉండరట? పాపముతో జత కట్టరట. ఎలా కడతారా? అందుకన్నాడు, అవిశ్వాసకి విశ్వాసకి సాంగత్యం ఉండదు. అందుకంటాడు కదా ఆయన, ఒక ఎద్దుకి గొర్రెపోతుకి కాడి కట్టి దుక్కుతుండ్రట. దుక్కుతుండ్రు. గొర్రెపోతుకి ఎద్దుకి లంకి ఎత్తి ఎక్కడ కుదురుతుందండి? అవ్వదు. అలాగే ఒక విశ్వాసి అవిశ్వాసి ఇద్దరూ కలిసి ఉండలేరు. విశ్వాస అనేవాడు విశ్వాసంతో బ్రతికేవాడు, అవిశ్వాస అనేవాడు విశ్వాసం లేకుండా జీవించేవాడు. అక్కడ అదే చెప్తున్నాడు, పాపముతో నీకు ఏమాత్రం జోలు ఉండకూడదు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మిన వ్యక్తివైతే పాప సంబంధమైన క్రియలు నీలో కనపడకూడదు. వాళ్ళు నిజమైన మారు మనసు దేవుని బిడ్డలంటే. అంతేగాని పాపములో దొర్లేసి, పాపంలో పొర్లేసి, వెళ్ళేటప్పుడేమో తెల్ల బట్టలు వేసుకుని వెళ్తారు రోడ్డు మీదకి, ఇంటికి వచ్చేటప్పుడు అంత బురద అయిపోయి వస్తాయట. ఏమంటే తాగేసి దొర్లి రోడ్లు దొరికితే మరి ఇంటి రావడానికి ఎలా కొట్టాడు ఇక్కడ కదా, అలాగ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి క్రైస్తవుడైన వాడు అలాంటి వాడు కాదు. ఆడ వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తాడు, వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తాడట. అంటే అంత పరిశుద్ధంగా నీతిగా బతుకుతాడు. పాపముతో తనకే సంబంధము లేదు. ఏ చెడు అలవాట్లు, చెడు అనే లక్షణాలు తన హృదయంలో ఉండవు. ఎవరు కూడా తన జీవితంలో చూపించలేరు. ఈ వ్యక్తి ఈయన ఇలాంటి వాడని చెప్పలేరన్నమాట. అలాంటి జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళే నిజమైన మారు మనసు పొందినవారు. వారే నిజంగా బాప్తీసం తీసుకునేవారు. అవునా? ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? కాబట్టి ఈ 3 అనుభవాలు చూసాం. కాబట్టి వాళ్ళు మాత్రమే బాప్తీసం తీసుకోవాలి. సరే, ఇప్పుడు వాళ్ళు బాప్తీసం బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. నేను అడగవలసిన మాటలన్నీ కూడా వాళ్ళని అడిగాను. వాళ్ళు నాకు అన్నీ చెప్పేశారు. చెప్పవలసింది నాకు కాదు కదా, నేను ఒక్కనే సంఘం కాదు కదా, సంఘం అంతా మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మీ ఎదుటి చెప్పాలి. వాళ్ళు మీ ఎదుటి సాక్ష్యం చెప్తారు. వాళ్ళు మారలేదా అనేది వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ సాక్ష్యములు అయిన తర్వాత మనం వాళ్ళకి బాప్తీసం ఇద్దాం. సరేనా? సరే, మొట్టమొదటిగా పి
దినేష్. లేగి నాన్న, నువ్వు లే, నీ బైబిల్ పట్టుకుని అటు తిరిగి నిలబడు. అటు నిలబడు. దినేషు, నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావా? అంటే మారు మనసు పొందావా? గట్టిగా చెప్పాలి, మైక్ ఆన్ చేయి. పొందావా? పొందాను. నీ పాపములు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. యేసు ప్రభు నీ పాపాలు క్షమించడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఏ వాక్యం ద్వారా నీ పాపాలు క్షమించడని నమ్ముతున్నావు? ఏమైనా వాక్యం ఉందా? నీ పాపాలు దేవుడు క్షమించడని ఏముంది? మత్తయి 9. చూడండి ఒకసారి, మీరు చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనమంట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఆయన యేసుప్రభు వారి దగ్గర తన పాపాలు ఒప్పుకుంటే యేసుప్రభు వారు తన పాపాలు క్షమించాడు అని చెప్పాడట ఆయన. సరే చదవండి ఎవరైనా. ఇదిగో జరులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వాని విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో. యేసుప్రభు ఏం చెప్పాడట? నీ పాపములు. నీకు దేవుడు చెప్పాడా? దినేషు చెప్పాడు. సరే, నువ్వు మారు మనసు పొందావు కదా. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, అంటే మారు మనసు పొందక ముందు జీవితానికి మారు మనసు పొందిన తర్వాత జీవితానికి తేడా ఏమైనా కనిపించిందా నీకు? కనిపించింది. అంటే యేసు ప్రభువుని ఎరగక ముందు ఎలాగుండే వ్యక్తివి నువ్వు? నెమ్మది ఉండేది కదా. నెమ్మది లేదు. ఇంకా అదొకటేనా? యేసు ప్రభువుని ఎరగక ముందు ఎలాగుండే వ్యక్తివి? లోకములో స్నేహితులతో ఉండేవాడువా? లోక సంబంధం వాడితో. సరే, ఇప్పుడు అన్ని వదిలేసావా? వదిలేసావు. సంతోషం. సరే, నువ్వు బాప్తీసం తీసుకోవాలని ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? లేదండి. నీ ఇష్టపూర్వకంగానే బాప్తీసం తీసుకుంటున్నావా? సంతోషం. సహోదరుడా, నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నువ్వు బాప్తీసం తీసుకోవడానికి యోగ్యుడివని మేమందరము కూడా నమ్ముతున్నాం. ఏమండి, దినేష్ బాప్తీసం తీసుకోవడానికి అనర్హుడని ఎవరైనా చెప్తారా? లేదు. కాబట్టి సరే, మరి నువ్వు బాప్తీసం తీసుకోవడానికి నీకు అర్హత ఉంది కాబట్టి మేము నీకు బాప్తీసం ఇస్తున్నాం. ఈ సమయంలో నీకు ఒక దేవుని యొక్క గ్రంథములో నుంచి దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. సరే, వాగ్దానం ఏంటో మీకు చూపిస్తాను. మొదటి రాజులు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనమండి. మొదటి రాజులు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. 3:12. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఇది నీ వాగ్దానము. దేవుడు నీకు బాప్తీసం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మొదటి రాజులు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఇది నీకు వాగ్దానము. ఇప్పుడు నీ పేరు కూడా మార్చబడుతుంది. ఇంతకు నీ పేరు, నువ్వు లోకంలో దినేషు కాబట్టి ఇంక నీ పేరు దినేష్ కాదు, దానియేలు. అర్థమైందా? ఇక నీ పేరు దానియేలు. సరే సోదరుడా, నువ్వు వెళ్ళి కూర్చో, మైక్ ఇచ్చేయి. సరే, మోహన్ సాయి. మోహను, నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా చేర్చుకున్నావా? చేర్చుకున్నాను. నీ పాపములన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. యేసు ప్రభు నీ పాపాలు క్షమించడని చెప్తావా? చెప్తున్నావా? సరే, మారు మనసు పొందక ముందు మారు మనసు పొందిన తర్వాత జీవితానికి ఏమైనా భేదం కనుగొన్నావా? కనుగొన్నాను. సరే, నువ్వు బాప్తీసం తీసుకునే వాళ్ళని ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? ఎవరు చేయలేదు. మరి బాప్తీసం తీసుకోమని నీకు ఎవరు చెప్పారు? మనం దేవుడే చెప్పాడా? అవును. సరే సోదరుడా, నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి నువ్వు బాప్తీసం తీసుకోవడానికి అర్హుడివని మరి నేను వెంచుతున్నాం. ఇక నీకు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానాన్ని నీకు ఇవ్వబోతున్నాం. ఆ వాగ్దానం ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక రోమా 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అది దేవుణ్ణి ప్రేమించే వారికట, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతాయట. ఇది నీ బాప్తిసం యొక్క వాగ్దానము. సరే, ఇక నీ పేరు కూడా మార్చబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మరి మోహన్ సాయి అనే నీ పేరు ఇక నుంచి మాథ్యూ. ఈ పేరు ఇక్కడి నుంచి ఈయన పేరు ఏంటంటే మాథ్యూ అన్నమాట. కాబట్టి ఆయన మ్యాథ్యూస్గా పిలువబడుతున్నాడు. అది నీ పేరు. సరే సోదరుడా, మైక్ అక్కడ ఇచ్చి వెళ్ళు. ప్రవీణ్ దా. ప్రవీణ్, యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించాను. మారు మనసు పొందావా? పొందాను. యేసు ప్రభువారిని పాపాలు క్షమించడం నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మారు మనసు పొందక ముందు జీవితానికి మారు మనసు పొందిన తర్వాత ఉన్న జీవితానికి ఏమైనా భేదం ఉందని చెప్పగలవా? ఉన్నాయండి. సరే, నువ్వు బాప్తీసం తీసుకుని ఎవరన్నా బలవంతం చేశారా? చేయలేదు. నీ అంతటి నువ్వే ఇష్టపూర్వకంగా బాప్తీసం తీసుకుంటున్నావా? ఇష్టపూర్వకంగా తీసుకున్నాను. సంతోషం సోదరుడా, నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నీకు బాప్తీసం ఇవ్వడానికి నువ్వు కూడా అర్హుడు అని నీకు చెప్తున్నావు. అయితే నీకు దేవుని యొక్క మరి గ్రంథములో నుంచి దేవుడు నీకు ఒక బాప్తీస వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ వాగ్దానం ఏంటి అంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించేవాడుగా ఉంచుతాడట. ఇది నీ బాప్తీస వాగ్దానం అన్నమాట. సరేనా? సరేడా, సరే వెళ్ళి కూర్చో. ఈ సమయంలో సహోదరులు సిస్టర్స్ కూడా వారి బాప్తీసం తీసుకోవడానికి వారు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా చెప్తాం. కాబట్టి ఈ సమయంలో మరి బిడ్డ ఎలుసూరి సరిష్మా, సరిష్మా, యేసు ప్రభువారిని యందు నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చావా? యేసు ప్రభువారిని పాపాలు క్షమించాడా? యేసు ప్రభువారిని పాపాలు క్షమించాడని నువ్వు చెప్పగలవా? దేని ద్వారా నువ్వు చెప్పగలుగుతావు? నీ పాపాలు యేసు ప్రభువారు క్షమించడం నీకు ఎలా నిశ్చయిత కలిగింది? దేవుడు నీతో మాట్లాడాడు కదా. సరే, అయితే మరి మారు మనసు పొందకముందున్న జీవితానికి మారు మనసు పొందిన తర్వాత ఉన్న జీవితానికి ఏమైనా నీకు తేడా కనిపించిందా? మరి మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభువారిలో నీకున్న చెడు అలవాట్లు చెడు సంగతులను వదిలిపెట్టేసావా? సరే, బాప్తీసం తీసుకున్న ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? నీ అంతటి నువ్వే ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? సంతోషం. అయితే మరి బాప్తీసం తీసుకోవడానికి నీకేమైనా వాగ్దానం ఉందా? ఏంటి నీ వాగ్దానం? బాప్తీసం తీసుకున్న దేవుడు నీకేం చెప్పాడు? మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలట. చదవండి ఎవరైనా. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని. దేవుడు నిన్ను ప్రేరేపించి మరి ఇచ్చాడు కాబట్టి నీకు దేవుని యొక్క వాక్యం నుండి మరి నీకు ఒక వాగ్దానంగా బాప్తీస వాగ్దానం ఇస్తున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనమండి. 3:5. మరియు యెహోషువ
రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని ఆ జనులకు ఆజ్ఞ ఇచ్చాను. సరే, దేవుడట యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడట ఆయన. కాబట్టి దేవుడు నీకు బాప్తీసు నిమిత్తమే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము. సరే, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. తర్వాత జాయ్ ప్రసన్న. అమ్మ జాయ్ ప్రసన్న, యేసుప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసుప్రభు నీ పాపాలు క్షమించాడని నమ్ముతున్నావా? నమ్మకం ఎలా కలిగింది? దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడాడు. సంతోషం. మారు మనసు పొందకముందున్న జీవితానికి మారు మనసు పొందిన తర్వాత జీవితానికి ఏమైనా తేడా ఉందా? నీ బాప్తీసుని తీసుకున్న ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? నీ అంతటి నువ్వే ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? దేవుని వాక్యం నిన్ను ఒప్పించిందా? సంతోషం. అయితే నీకు కూడా దేవుని యొక్క వాక్యముల నుంచి నీకు ఒక బాప్తీస వాగ్దానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. లేవి క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు 34:26. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26 వచనమండి. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరముగు వర్షమును కురియును. దేవుడట ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరముగు వర్షమును. అంటే ఏ కాలమున ఏది నీకు అవసరమో దేవుడు అన్ని కాలాల్లో నీకన్నిటినీ సకాలముగా దేవుడు సమకూర్చని వాగ్దానాన్ని చేశాడు. అమ్మ, దేవుడు నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి నువ్వు కూడా బాప్తీసుని తీసుకోవడానికి యోగ్యురాలు అని మేము ఎంచుతున్నాం. సరే, నువ్వు వెళ్ళి తల్లి. కావ్యశ్రీ, దా తల్లి ఇక్కడ రా. అమ్మ కావ్య, యేసుప్రభుని నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసుప్రభుని నీ పాపాలు క్షమించాడని నమ్ముతున్నావా? మరి నీకు బాప్తీసుని తీసుకున్న ఎవరైనా బలవంతం చేశారా? నీ అంతటి నువ్వే తీసుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని ఒప్పించిందా? సంతోషం. అయితే కావ్యశ్రీ, మరి నీ పేరు కూడా మారుస్తున్నాం. ఇంకెక్కడి నుంచి నీ పేరు కావ్యశ్రీ కాకుండా కరుణ, నీ పేరు కరుణగా మారుస్తున్నాం. బాప్తీస వాగ్దానం కొరకే నీకు దేవుని యొక్క గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం అండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకొనెను, స్వకీయ జనముగా ఏర్పరచుకొను. నీకు వాగ్దానం ఏంటంటే నిన్ను తనకు స్వకీయ జనముగా దేవుడు ఏర్పరచుకున్నాడట. కాబట్టి దేవుడు నిన్ను తన బిడ్డగా తన జనాంగంగా దేవుడు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అది నీ వాగ్దానము. సరే తల్లి, నువ్వు వెళ్ళు. వర్షిత, పి వర్షిత. అమ్మ వర్షిత, యేసుప్రభుని దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసుప్రభుని నీ పాపాలు క్షమించడం నమ్ముతున్నావా? మరి ఎవరితోటైనా నీకు ఏదైనా వివాదం ఉందా? యేసుప్రభు బాప్తీసుని తీసుకోమని దేవుడు నీకు చెప్పాడా? సరే, సంతోషం. ఒకవేళ యేసుప్రభు నిమిత్తము కష్టము, బాధ, శ్రమ, ఇబ్బందులు ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరే, అయితే దేవుడు నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి సంఘం ఎదుట, దేవుని ఎదుట నీకు కూడా బాప్తీసం తీసుకోవడానికి అర్హురాలు అని ఎంచుతున్నాం. అయితే మరి దేవుని యొక్క గ్రంథములో నుంచి బాప్తీస వాగ్దానంగా నీకు ఒక వాగ్దానాన్ని ఇవ్వగలుగుతున్నాం. లేవి కాండము 26వ అధ్యాయము, లేవి కాండము 26వ అధ్యాయము 12 వచనమండి. 26:12. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. 26:12 అంతేనా? లేవి కాండం 26:12 అంతేనా?
నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. అది లేదా 11 చదవండి సిస్టర్ గారు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఇదమ్మా నీ వాగ్దానము. 26 లేవీకాండము 11వ అధ్యాయం 11వ వచనం అన్నమాట. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదట. దేవుడు మీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు మీతోనే ఉంటాడు. నిన్ను చూసి ఎప్పుడు దేవుడు అసహ్యించుకోడు అంటున్నాడు. కాబట్టి ఇక మరి నీ పేరు కూడా వర్షిత, నీ పేరు కూడా మార్చబడుతుంది. ఇక్కడి నుంచి నీ పేరు మిరియాముగా మార్చబడుతుంది. నీ పేరు మిరియాము. సరేనా? సరే, వెళ్ళి కూర్చోమ్మా. ఇప్పుడు బిడ్డలిచ్చిన సాక్ష్యమును బట్టి వీళ్ళకి మనం బాప్తీసాలు ఇవ్వడానికి వెళ్దామండి. అయితే మరి బాప్తీసం ట్యాంక్ దగ్గరికి వెళ్తాం కాబట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళే ముందుగా మేము ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత వెళ్దాం అక్కడికి. మరి బాప్తీసం తీసుకునే వాళ్ళని అక్కడ పిలుస్తాం. మీరందరూ కూడా అక్కడికి రండి. పాటలు పాడుతూ బాప్తీసాలు అక్కడ ఇవ్వడం చేస్తాం. ఆ తర్వాత మీరు మరలా తిరిగి వదిలిగాని ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఇంతవరకు మీ సందులో గడుపుట్లు ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు. బాప్తీసం తీసుకోవడానికి బిడ్డలను సిద్ధపరిచినందుకు వందనాలు. ప్రభువా, వారిని మీ కొరకు సిద్ధపరచండి. మీ కొరకే ఆ నీటి బాప్తీస సాక్ష్యం కొరకు ఇవ్వడానికి వెళ్తున్నాం. దైవ సాక్ష్యంలో కూడా మీ సహాయాన్ని దయచేయండి. లోకము ఎదుట తండ్రి, మీ సంఘం ఎదుట, మీ ఎదుట, సాతానుడి ఎదుట ఎంతో ధైర్యంగా బిడ్డల సాక్ష్యము ఇంతవరకు ఇచ్చారు. అయితే వారు ఇచ్చిన సాక్ష్యంను బట్టి ఇప్పుడు నీటి బాప్తీస సాక్ష్యం ఇవ్వడానికి వెలుచుంటుండగా సహాయం దయచేయండి. ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి వందనములు చేస్తూ యేసు ప్రభువారి యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సరే అండి, అక్కడికి వెళదాం.